సినిమాలో ఎన్నో క్యారెక్టర్లు ఉన్నప్పటికీ హీరో హీరోయిన్లపైనే అందరి ఫోకస్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే హీరో హీరోయిన్లను బట్టే సినిమాకు వచ్చే ఆడియన్స్ సంఖ్యే ఎక్కువగా ఉండేది. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి రాధ, రాధిక, సుహాసిని మొదలైన హీరోయిన్లతో నటించే రోజుల్లో ఈ క్రేజ్ మరింత ఎక్కువగా ఉండేదని చెప్పాలి. ఎందుకంటే స్టెప్పులకు పెట్టింది పేరు మెగాస్టార్. ఆయనతో సరిసమానంగా డ్యాన్స్ చేసే హీరోయిన్లు ఉంటే ప్రేక్షకులకు మరింత ఉత్సాహంగా ఉండేది. అయితే హీరోయిన్లకు కేవలం స్టెప్పులకే కాక వారు ధరించే డ్రెస్సులు, జ్యువెలరీ మొదలైన వాటికి కూడా చాలా క్రేజ్ ఉండేది. మరి అంతటి క్రేజ్ ఉన్న హీరోయిన్ల పిల్లలు ఎవరో, వారి పేర్లేమిటో అన్న ఆసక్తి చాలామందికి ఉంటుంది. అలాంటి వారి కోసం మా వద్ద ఉన్న సమాచారం మేరకు నాటి హీరోయిన్ల పిల్లల పేర్లను అందించే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తున్నాం. చూసి ఆనందించగలరు. హీరోలకు ధీటైన కథానాయికగా అలరారిన బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి రామకృష్ణ సాధించిన విజయాలు అన్నీ ఇన్ని కావు. ఆమె తన ఏకైక తనయుడైన భరణి పేరున భరణి పిక్చర్స్ సంస్థను నెలకొల్పారు. కథానాయికగానే కాక దర్శకురాలిగా, నిర్మాతగా సైతం లబ్ధ ప్రతిష్ఠురాలైన సావిత్రి తనయుడి పేరు సతీష్. సీతమ్మ వారిగా తెలుగువారి గుండెల్లో కలకాలం నిలిచిపోయిన అంజలీదేవి అసలు పేరు అంజనమ్మ. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పుట్టి పెరిగిన ఆమె సంగీత దర్శకుడు, గీత రచయిత అయిన ఆదినారాయణరావును పెళ్లి చేసుకున్నారు. వారికి చిన్నారావు, నిరంజన్ కుమార్ అని ఇద్దరు తనయులు. అంజలీదేవి మనవరాలు శైలారావు కూడా నటీమణి కావడం విశేషం. తర్వాతి కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన అన్నపూర్ణమ్మ అసలు పేరు ఉమామహేశ్వరి. దాసర్ రూపొందించిన స్వర్గం నరకం సినిమాలో కథానాయికగా నటించడంతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు ఆమె. అయితే ఆమె తనకు సంతానం కలగకపోవడంతో కీర్తి అనే అమ్మాయిని పెంచి పెద్ద చేసి పెళ్లి చేశారు. దురదృష్టవశాత్తు కీర్తి ఆత్మహత్యకు పాల్పడి అన్నపూర్ణమ్మకు శోకాన్ని మిగిల్చారు. విక్టరీ వెంకటేష్ నటించిన అబ్బాయి గారు చిత్రం అందరికీ తెలిసిందే. అందులో ఆయన మాతృమూర్తిగా నటించిన జయచిత్ర నటీమణిగా లబ్ధ ప్రతిష్ఠురాలు. నిజానికి జయచిత్ర మాతృమూర్తి అయిన అమ్మాజీ దైవబలం చిత్రంలో నటించారు. తర్వాతి కాలంలో ఆమె జయశ్రీగాను పేరొందారు. ఎన్టీఆర్కి మనవరాలిగా, ఆయనతోనే కథానాయికగా, అలాగే ఏఎన్ఆర్కి కూతురుగాను, నట సామ్రాట్ సరసన మాత్రమే కాక ఆయన తనయుడైన కింగ్ నాగ్ సరసన సైతం కథానాయికగా నటించిన ఎవర్ గ్రీన్ హీరోయిన్ శ్రీదేవికి జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఇద్దరు కూతుళ్లు. జాన్వీ కపూర్ ఇప్పటికే కొన్ని హిందీ చిత్రాల్లో నటించడంతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో ధీటుగా నటించిన రాధకు కార్తీక నాయర్, తులసి నాయర్ ఇద్దరు కూతుళ్లు. వారిలో కార్తీక రంగం, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి చిత్రాల్లో నటించారు. ఇక కథానాయికగా ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందిన సుహాసిని చారుహాసన్ కుమార్తె. ఆమె చిన్నాన్న కమలహాసన్. సుహాసిని ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నంను పెళ్లి చేసుకున్నారు. వీరికి 1992లో ఒక తనయుడు కలిగాడు. ఈ జంట తమ కొడుక్కి నందన్ అని పేరు పెట్టారు. నందన్కి రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నట్టు సుహాసిని ఒక సందర్భంలో తెలిపారు. 90లలో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ రాధికకు ఒక కూతురు ఉన్నారు. ఆమె పేరు రయానే. అనేక చిత్రాల్లో హీరోయిన్గా నటించిన గౌతమి అందరికీ చిరపరిచిత్రాలే. ఆమె తనయ సుబ్బులక్ష్మి. సింహాసనం లాంటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన మందాకిని కూతురు పేరు ఎఫ్జే ఇన్నయ్య ఠాకూర్. ఇక ఆకాశమంతా మొదలైన సినిమాల్లో నటించిన ఐశ్వర్య ప్రముఖ నటీమణి లక్ష్మి కూతురనే విషయం తెలిసిందే. నిజానికి లక్ష్మి మాతృమూర్తి రుక్మిణి కూడా నటీమణి కావడం విశేషం. అమ్మమ్మ రుక్మిణి, తల్లి లక్ష్మి నుండి నటనను వారసత్వంగా స్వీకరించిన ఐశ్వర్య కూడా కొన్ని చిత్రాల్లో భిన్నమైన పాత్రల్ని పోషించి మెప్పించారు. ఐశ్వర్య కూతురు అనన్య 110కి పైగా చిత్రాల్లో నటించిన హీరోయిన్ అశ్వని ప్రముఖ తమిళ కవి, రచయిత అయిన పువియరసు మనవడిని పెళ్లి చేసుకుని మనస్పర్ధల కారణంగా విడిపోయారు. ఒంటరిగా ఉన్న సమయంలో కార్తీక్ అనే అబ్బాయిని దత్తత తీసుకుని పెంచారు. అయితే దురదృష్టవశాత్తు కేవలం 45 ఏళ్ల వయసులోనే అశ్వని ఊపిరితిత్తుల క్యాన్సర్తో మరణించారు. ఘట్టమనేని రమేష్ బాబు సరసన బజార్ రౌడీ సినిమాలో హీరోయిన్గా నటించిన నదియా అసలు పేరు జరీనా మొయిదు. తన సెకండ్ ఇన్నింగ్స్లో అత్తారింటికి దారేది, అ మొదలైన చిత్రాల్లో అలరించిన నదియాకు సనం, జరా అని ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తండ్రి స్వస్థలం విజయనగరంలోని బొబ్బిలి అయినప్పటికీ చెన్నైలో పెరిగిన నటి సీత ఆడదే ఆధారం, ముద్దుల మావయ్య మొదలైన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తన సెకండ్ ఇన్నింగ్స్లో సైతం ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. దర్శకుడు పార్థిబన్ను పెళ్లి చేసుకున్న ఆమె 2001లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2010లో సతీష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సీతకు అభినయ, కీర్తన, రాఖీ అనే ముగ్గురు సంతానం. వీరిలో కీర్తన దర్శక దిగ్గజం మణిరత్నం రూపొందించిన అమృత చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఇక నేటి తరానికి మహానటి మొదలైన చిత్రాలతో దగ్గరైన హీరోయిన్ కీర్తి సురేష్ చిరపరిచిత్రాలు.
ఆమెకు రేవతి సురేష్ అనే చెల్లెలు ఉన్నారు. అయితే కీర్తి సురేష్కి నిజానికి అభినయం అనేది వారసత్వంగా వచ్చిందనే చెప్పాలి. ఆమె మాతృమూర్తి మేనక మెగాస్టార్కు జోడీగా నటించారు. మాతృదేవోభవ చిత్రంతో యావత్ తెలుగు ప్రేక్షకులందరినీ కంటతడి పెట్టించిన మాధవి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం కుటుంబంతో సహా అమెరికాలో సెటిల్ అయిన మాధవి అసలు పేరు కనక విజయలక్ష్మి. మాధవికి ఎవెలిన్, టిఫనీ, ప్రిస్కిల్లా, అపర్ణ అని 3 సంతానం. హీరో సుమన్కు జోడీగా ఆత్మబంధం మొదలైన చిత్రాల్లో నటించిన కథానాయిక లిజీ దర్శకుడు ప్రియదర్శన్ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతుల కూతురైన కళ్యాణి కూడా కథానాయికగా తెరంగేట్రం చేసింది. నటీమణి మంజుల అనేక సినిమాల్లో హీరోయిన్గా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఆమెకు ప్రీతి, శ్రీదేవి అని 2 కూతుళ్లు, అరుణ్ అనే కొడుకున్నారు. తన 60 ఏళ్ల వయసులో మంచంపై నుండి కింద పడడంతో తలకు గాయాలై చికిత్స పొందుతూ మంజుల కన్నుమూశారు. మెగాస్టార్ చిరంజీవితో స్టేట్ రౌడీ, విక్టరీ వెంకటేష్తో స్వర్ణకమలం, శ్రీనివాస కళ్యాణం మొదలైన సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన భానుప్రియకు ఒకే ఒక కూతురు. ఆమె పేరు అభినయ. ఇక డాక్టర్ రాజశేఖర్ సతీమణి జీవిత కూడా అంకుశం, అన్నా చెల్లెళ్ళు మొదలైన ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకాభిమానాన్ని పొందిన సంగతి తెలిసిందే. జీవిత, రాజశేఖర్ దంపతులకు శివాని, శివాత్మిక 2 అమ్మాయిలు. ఇద్దరు సినీ రంగంలోకి అడుగుపెట్టారు. లోకనాయకుడు కమల్ హాసన్ ను పెళ్లి చేసుకున్న సారిక, శృతి హాసన్, అక్షర హాసన్ కలిగాక విడాకులిచ్చారు. శృతి తెలుగు ప్రేక్షకులకు చిరపరిచితురాలే. సూపర్ స్టార్ మహేష్ బాబుని పెళ్లి చేసుకోకముందు అంజీ మొదలైన ఎన్నో చిత్రాల్లో నటించిన నమ్రతా శిరోద్కర్కు గౌతమ్ కృష్ణ, సితార 2 సంతానం. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, నాగార్జున, వెంకటేష్ ఇలా నాడు పెద్ద హీరోలందరితోనూ నటించి తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన రోజా కూతురు పేరు అంశుమాలిక. హీరో శ్రీకాంత్ నాటి కథానాయిక ఊహ దంపతుల తనయుడైన రోషన్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న సంగతి తెలిసిందే. వారి తనయ్య పేరు మేధ. తను కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టవచ్చునని వినికిడి. కలియుగ పాండవులు చిత్రంతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన హీరోయిన్ ఖుష్బూ దర్శకుడైన సి సుందర్ని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు అవంతిక, ఆనందిత అని 2 కుమార్తెలు ఉన్నారు. బాలనటిగా సిరివెన్నెల చిత్రంలో నటించి సీతారామయ్య గారి మనవరాలిగా అందరినీ మురిపించిన మీనా ఆ తర్వాత అనేక చిత్రాల్లో కథానాయికగా నటించారు. దురదృష్టవశాత్తు మీనా భర్త చిన్న వయసులోనే మృతి చెందారు. ఆమె ఏకైక తనయ్య పేరు నయనిక. ఇక నీ జీను ప్యాంటు చూసి బుల్లెమ్మో అనే యమలీల చిత్రంలోని పాటతో ఎంతో పాపులర్ అయిన హీరోయిన్ ఇంద్రజ అసలు పేరు రాజాత్తి. తన సెకండ్ ఇన్నింగ్స్లో ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. కొన్ని సినిమాల్లోనూ నటించారు. ఆమె తనయ్య పేరు సారా. చూశారుగా, ఇది అలనాటి కథానాయికల సంతానం వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.